మైహోం అధినేత రామేశ్వరరావు ఆయన కుమారుడు ఏపీ సీఎం చంద్రబాబును కలవడం వెనుక పెద్ద కారణమే ఉందనే వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మైహోం గ్రూప్లకు చెందిన కంపెనీలకు ఇచ్చిన లైమ్ స్టోన్ లీజులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ కారణంగానే రామేశ్వరరావు ఆయన కుమారుడు హుటాహుటిన వచ్చి సచివాలయంలో చంద్రబాబును కలిశారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చంద్రబాబు వైపు నుంచి వారికి ఇంకా ఎటువంటి భరోసా రాలేదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ9 ద్వారా జగన్కు సపోర్ట్ చేసిన మైహోం రామేశ్వరరావు ఏపీలో చాలా గనులు లీజుకు పొందారు. అనంతపురంతో పాటు పలు చోట్ల లైమ్ స్టోన్ లీజులు 50 ఏళ్ల వరకు పొందారు. దీంతో పాటు ఇంకా బయటకు రాని అనేక ప్రయోజనాలు పొందినట్లు వార్తలొచ్చాయి. ఇందుకు ప్రతిఫలంగా చంద్రబాబు లోకేష్పై వ్యతిరేక వార్తలు ప్రచారం చేశారని, తెలుగుదేశం పార్టీపై కూడా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేశారనే విమర్శ ఉంది. ఊహించని విధంగా ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి గతంలో జగన్ ప్రభుత్వం వారికి అక్రమంగా కేటాయించిన లీజుల విషయం వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. టీవీ9 వ్యవహారంపై అప్పట్లో చంద్రబాబు బహిరంగంగానే విమర్శించారు. నీకు జగన్ రెడ్డి నచ్చితే ఎంతైనా పొగుడుకో, నెత్తి మీద పెట్టుకో, అంతే తప్ప మా మీద తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఎన్నోసార్లు ఆయన హెచ్చరించారు. కానీ ఎప్పుడూ వాళ్ళు తగ్గిన పాపాన పోలేదు. ఇబ్బడి ముబ్బడిగా కథనాలను వండివార్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే నేరుగా వచ్చి చంద్రబాబుతో రాజీకి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. అయితే యువ నాయకత్వం మాత్రం ఇక ఎంత మాత్రం ఇలాంటి విషయాల్లో రాజీ పడేది లేదని, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వం అయితే ఇలాంటి లీజులపై దాడులు చేయించి లేనిపోని లెక్కలు వేయించి 100 కోట్లు జరిమానా విధించేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్లకుండా సింపుల్గా లీజులు రద్దు చేస్తుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మరి మైహోం విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.